చాలా మందికి కెరియర్‌లో చాలా క్వెషన్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అదేంటంటే మిషను, విజను, పర్పసు, ప్యాషన్ ఎలా కనుక్కోవాలనేది చాలా మందికి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. చాలామంది వచ్చేసి 30స్‌లో దాన్నొచ్చేసి మళ్ళీ కనుక్కుంటారు. ఇంకోటేంటంటే చాలామంది వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేరు. అన్నోన్ పర్సన్స్‌తో చాలా ఇబ్బందిగా మాట్లాడుతుంటారు. ఇంకొకటొచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ గురించి, లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోలేరు యంగ్ ఏజ్‌లో. సో, ఈ 3 బుక్స్ చదవడం వల్ల దీనికన్నీ సొల్యూషన్ దొరుకుతది. ఫస్ట్ బుక్ 'జపానీస్ సీక్రెట్' ఇకిగాయ్. ఈ బుక్ చదవడం వల్ల మనకి మన లైఫ్‌లో పర్పసు, విజను, ప్యాషను ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. ఈ బుక్ చదువుతూ దీంట్లో వచ్చిన కాన్సెప్ట్‌ని మన లైఫ్‌లో ఉపయోగించుకుంటే మనకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది యంగ్ ఏజ్‌లో. సెకండ్ బుక్ వచ్చేసి 'హౌ టు ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్స్'. ఈ బుక్ చదవడం ద్వారా 90s, 80sలోనే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అది ఏ విధంగా అంటే వేరే వాళ్ళతో మాట్లాడుకోకుండా చాలామందికి ఇంగ్లీష్ ప్రాబ్లమ్ ఉండేది. సో, ఈ బుక్ చదవడం వల్ల మనకి పీపుల్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, చాలా కాన్సెప్ట్ వస్తుంది. వేరే వాళ్ళతో బెదపడకుండా ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. సో, ఈ బుక్ ఎక్స్‌ప్లోర్ చేయండి. దాని సొల్యూషన్ ఈ బుక్. ఇంకోటి వచ్చేసి 'ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద బేబిలాన్'. ఈ బుక్ చదవడం వల్ల మనకి ఇది ఇప్పుడంటే 1900, 1800స్‌లోనే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచించి ఈ బుక్‌లో అదంతా రాసింటారు. ఈ బుక్ చదవడం వల్ల మనకి వెల్త్ ఎలా డెవలప్ చేసుకోవచ్చని తెలుస్తుంది.